పోయిన వీడియోలో పాకిస్తాన్ టూ ఫ్రంట్ వార్ అసలు ఒక యుద్ధము చెయ్యగలరా అంటే రెండు యుద్ధాలు అంటే ఆల్రెడీ జరుగుతున్నాయండి. మీకు తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో దాడులు చేయాలో చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, ఎప్పుడు వీళ్ళని కొడదామా. మరి పొరుగు దేశం భారత్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాకిస్తాన్ పార్లమెంటులో వాళ్ళ అధ్యక్షుడు చూడండి, వాళ్లకు కూడా ఒక అధ్యక్షుడు అంటూ ఉంటాడు, వాడు మాట్లాడుతున్నాడు, మనము అర్జెంటుగా భారత్తో ఈ డిప్లొమాటిక్ టాక్స్ అనేవి చెయ్యాలి, పరిస్థితులు అస్సలు బాలేవు, ఒకవేళ భారత్కు పాకిస్తాన్ మధ్య యుద్ధము వస్తే ఆసియా ఖండమే తలకిందులైపోతుంది. అంటే వాడిని వాడు మనతో కంపేర్ చేసుకోవడం. సరే మాట్లాడాలి అన్నావురా, ఏం మాట్లాడాలి చెప్పండి. నువ్వు నీ తీవ్రవాదులతో మాట్లాడతావా? అసీం మునీర్తో వెళ్ళి నువ్వు డిస్కషన్ చెయ్యగలవా? ఏవి చెయ్యలేవు. కాబట్టి నీ పాపము అనేది పండింది. ఇక్కడ ఒక్క ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇరాన్ కాదు, భారత్ కూడా చాలా పెద్ద లెవెల్లో నీ మీద టార్గెట్ చేస్తున్నారు. సో నిన్నటికి నిన్న వచ్చిన వార్తలు ఏమిటి అంటే భారత్ ఒక అతి పెద్ద నోటామ్ను విడుదల చేశారు. అంటే నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్. రేపు మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 12వ తారీఖు వరకు కూడా మీకు భారత్ ఒక నోటామ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డ్రిల్స్ అనేవి నిర్వహిస్తారు. సో మన సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు, బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ పెట్టుకొని పాకిస్తాన్ సరిహద్దుల్లో బిగ్గెస్ట్ డ్రిల్స్ అనేవి మనం మొదలుపెట్టాం. అంటే వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ అంటే. సో ఒకవేళ అవకాశము దొరికితే, నేను చెప్పాను కదా, రాకెట్ లాంచర్ అటు వెళ్లాల్సింది ఇటు వస్తే, మన భూభాగములో పడితే ఇక ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈసారి మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుంది. వాడు అటు ఏమైనా అయిపోనియండి, మనకు అనవసరం. మనము మన పిఓకే అనండి, అలాగే సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు, ఆ పోస్టులను స్వాధీనము చేసుకొనే తీరుతాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఇప్పుడు మూడు వైపులా కూడా పాకిస్తాన్ మీద దాడులు ఉంటాయని చెప్పి వాళ్ళండి, మనము కాదు వాళ్ళు చెప్తున్నారు. ఇందులో అతి ముఖ్యమైన అంశం ఏమిటో చెప్పమంటారా? ఈ జోధ్పూర్ జైసల్మీర్ అంటారు. మీకు ఇటు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులు, పాకిస్తాన్ సరిహద్దులు. ఇక్కడ పాకిస్తాన్ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్, మనము కాదండి, మనము ఇంకా మాట్లాడలేదు. వాడేమంటున్నాడు అంటే భారత్ ఏకంగా వాళ్ళ అగ్ని 2ను తీసుకువచ్చి డిప్లాయ్ చేశారు. అగ్ని 2 అంటే ఏంటి ఒక్కసారి గూగుల్ సెర్చ్లో చూడండి. మీకు 2500 కిలోమీటర్లు మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్. సో మన వద్ద ఉండే మిజైల్స్ ఏకంగా 6000-7000 కిలోమీటర్లు కూడా ప్రయాణించగలవు, మెయిన్లాండ్ చైనా దాకా కూడా వెళ్ళగలవు. అలాంటిది పాకిస్తాన్ కోసం మాత్రమే మనము డిజైన్ చేసింది ఈ అగ్ని సిరీస్. అందులో అగ్ని 2 2500 కిలోమీటర్స్. దీనిని ఇవాళ భారత్ ఎల్ఓసికి 250 కిలోమీటర్ల దూరంలో డిప్లాయ్ చేసి ఉంచారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? సో ఇరాన్కి కోపం వచ్చింది, వాళ్ళు ఎలాగైతే గల్ఫ్ దేశాల మీద విరుచుకు పడుతున్నారో రేపు పాకిస్తాన్తో కూడా ఇదే చెయ్యవచ్చు. ఆల్రెడీ తాలిబాన్ వాళ్ళు ఏం చెయ్యాలో, ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చెయ్యాలో క్రియేట్ చేస్తున్నారు. సైనికులు పోస్టులను విడిచిపెట్టి పారిపోతున్నారు, ఎటు పారిపోతున్నారో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు భారత్ ఏకంగా అగ్ని అనబడే బాలిస్టిక్ మిసైల్ని కూడా మాపై వాడితే ఏమవుతుంది? సో పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమీ లేదు. అలాంటిది వారం రోజుల పాటు, ఒక్కసారి మీరు ఆ మ్యాప్ చూసారనుకోండి, అరేబియన్ సీ, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాలను టార్గెట్ చేసి మనము నోటామ్ విడుదల చేసి వారం రోజుల పాటు ఈ ప్రాంతంలో ఏ ఒక విమానము కూడా ఎగరకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది, ఇరాన్ వాళ్ళ వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ చాలా ఉంటాయండి. చెప్తున్నాను కదా, 9th జనరేషన్ మిసైల్స్ కూడా వాళ్ళు రెడీ చేశారు. ఎందుకు? రష్యా వాళ్ళ కోసం. రష్యా వాళ్ళు వీళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారండి. ఈ షాహిద్ డ్రోన్స్ అంటున్నాను చూసారా, వేల సంఖ్యలో వీళ్ళు రష్యాకు అమ్ముతూ ఉంటారు.
ఇరానే మామూలు దేశం కాదు. అలాంటిది రష్యా టెక్నాలజీతో 9th జనరేషన్ హైపర్సానిక్ మిజైల్స్ రెడీ చేసి మేము అమెరికా మీద కూడా, అమెరికా వాడు పెద్ద పెద్ద ఓడలు వేసుకొచ్చి వీళ్ళని అష్టదిగ్బంధానికి గురి చేసి దాడులు చేస్తున్నానని అనుకుంటున్నాడు. అలా కాదు, అమెరికా దేశము మీద కూడా మేము హైపర్సానిక్ మిజైల్స్ వాడగలము, వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉండరు. ఇజ్రాయెల్లో ఏం జరుగుతో మన అందరికీ తెలుసు. మీకు చాలా పెద్ద లెవెల్లో ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కు ఉన్న ఆప్షన్ ఇప్పుడు ఇరాన్పై అణు అస్త్రము వాడడమే. ఒకవేళ వాళ్ళు చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఇరాన్ కూడా ఇదే పని చేయొచ్చు కదా. సో ఇప్పుడు హిజ్బుల్లా ఒకవైపు, హమాస్ ఒకవైపు, హూదీస్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏమైనా పెద్దగా చేశారనుకోండి, ఇరాన్ కూడా 100% ఈ పని చేసే, అంటే మీకు 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది అని అంటున్నారు. దీనిని ఇమీడియట్గా అణుబాంబుగా తయారు చేశారనుకోండి, ముందు ఇజ్రాయెల్ మీదే వేస్తారు కదండి. మీకు ఈ రేడియేషన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు తట్టుకోగలవా? చూడండి, మీకు యుద్ధం ఎక్కడో స్టార్ట్ అయింది, ఇవాళ 17 దేశాలు అంటున్నాము. యూరోప్కి సంబంధించిన దేశాలంతా కూడా నాటో దళాలుగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇరాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ మన ముంగిట ఇంత పెద్ద యుద్ధము, పాకిస్తాన్ మీద ఇరాన్ దాడులు చేస్తే మీకు మిజైళ్ళు వచ్చి భారత్ మీద పడితే భారత్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి కదా, అవ్వాలా లేదా? సో ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది? నోటాం రూపేణ టోటల్గా మన యొక్క డిజిటల్ వాల్ని మనం క్రియేట్ చేసేస్తాం. క్రియేట్ చేసేసి ఒకవేళ ఏవైనా దాడులు, ఏవైనా మిసైల్స్ వచ్చి భారత్ మీద పడితే మనము ఏం చెయ్యాలో ఆ పని చేస్తాము కదా. పొరపాటున పాకిస్తాన్ మిసైల్ మన దేశంలోకి వచ్చి మన సరిహద్దుల్లో పడితే అప్పుడు పరిస్థితి చూడండి, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అనేది మెల్లమెల్లగా మీకు ఈ యుద్ధము ఇంకొక నెల రోజుల పాటు కొనసాగితే ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. మీకు ఇందులో అమెరికా ఏంటి, రష్యా ఏంటి, చైనా ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి లేదు. పాకిస్తాన్ని మనము టార్గెట్ చేస్తే ఇటు చైనానో అటు అమెరికానో ఈసారి వాళ్లను రెస్క్యూ చేయడానికి రారండి. ఎందుకంటే అమెరికా చైనాను టార్గెట్ చేస్తుంది. మీకు షీ జిన్పింగ్ ప్రాణాలతో ఉంటాడా ఇవాళ వార్తలు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. సో చైనా వాడు వచ్చి పాకిస్తాన్ వైపు నిలబడడు, వాడి శాటిలైట్స్ని ఇవ్వడు, ఇమేజెస్ పెట్టుకో చూసుకో అనడు. అమెరికా వాడైతే పారిపోతున్నాడు. ఇరాన్ యొక్క దాడులు తట్టుకోలేక వాడి విమానాలను తీసుకొని ఒక్కొక్క దేశం వైపు, సైప్రస్ అన్నాము, నో అన్నారు, స్పెయిన్ నో, యూకే నో, ఫ్రాన్స్ అయితే క్లియర్గా చెప్పేసింది మేమే యుద్ధంలో ఉన్నాము, దయచేసి మీ విమానాలను మా ఎయిర్ బేస్లో డ్రాప్ చేయకండి. సైప్రస్లో ఉన్న దాంట్లో ఫ్రాన్స్ వాళ్ళే ఆపరేట్ చేస్తారండి సైప్రస్ యొక్క ఎయిర్ బేసును. అలాంటిది మీకు ఫ్రాన్స్ కూడా నో అనేసారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు అంటే ఇరాన్కి ఎక్కడ ఎటువంటి కౌంట్ లేదండి. ఎవరి మీద చెయ్యాలి, ఎవరి మీద మనం యుద్ధము చెయ్యకూడదు లేదు. మీకు అమెరికా ఫ్లాగ్, మీకు యూరోప్కి సంబంధించి రేపటి నుంచి అదే జరుగుతుంది. మీకు యూకే ఫ్లాగ్ కనిపించినా, ఫ్రాన్స్ యొక్క జెండా కనిపించినా ఇమీడియట్గా ఇరాన్ వాళ్ళు దాడులు మొదలుపెట్టేస్తారు. సో ఇవాళ మా డెల్టా ఫోర్స్ వస్తుంది, మేము ఇరాన్లోకి వెళతాం, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ముందు మీ దేశాలను కాపాడుకోండి. ఎందుకంటే పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఇరాన్ చేతిలో ఇన్ని అస్త్రాలు. మీకు రష్యా వాళ్ళ పుణ్యము యుక్రెయిన్ యుద్ధము అని చెప్పి మీకు రష్యా వాళ్ళు కుప్పలు తెప్పలుగా డబ్బులు ఇచ్చి నువ్వు తయారు చేస్తూ ఉండు, మేము కొనుక్కుంటాము అన్నారు. సో మీకు అలాంటి వెపన్స్ ఇరాన్లో పైలప్ అయిపోయి ఉన్నాయి. హైపర్సానిక్ మిసైల్స్ దాకా వాళ్ళ వద్ద ఉన్నాయండి. సో ఇది ఎంత డేంజరస్ అని మనం గమనించాము అంటే భారత్ హై అలర్ట్లో ఉంది. ఎందుకంటే పక్కనే పాకిస్తాన్ మీద కూడా ఈ దాడులు స్టార్ట్ అవ్వచ్చు. అలా మన పొలిమేర్ల దాకా కూడా ఈ యుద్ధము వచ్చింది అనుకోండి, మరి మనం రియాక్ట్ అవ్వాలి కదా. కాబట్టి వారం రోజుల నోటాం అనేది మనము ఆల్రెడీ ఇష్యూ చేశాము. మార్చి 12 వరకు ఏం జరగబోతుందో కీన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మరి పాకిస్తాన్ ఈ 3 ఫ్రంట్ వార్ అనే దాన్ని ఫేస్ చేయగలరా, లేదా చేతులు ఎత్తేసి వాళ్ళు సరెండర్ అయిపోతారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.